మోంతా తుఫాన్ సహాయక చర్యలు అభినందనీయమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ఇళ్ల మరమ్మతులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడంతో పాటు పశుదానాపై 50% సబ్సిడీ అందిస్తుందని తెలిపారు. వర్షాలకు ఇల్లు కూలినా లేదా పాక్షికంగా దెబ్బతిన్నా బాధితులు వెంటనే తమ మండల నర్సీపట్నం ఎంఆర్ఓ కార్యాలయంలో వివరాలు తెలియజేయాలని స్పీకర్ సూచించారు. నమస్కారం అండి. నిన్న జరిగినటువంటి మోంతా సైక్లోన్ వల్ల రాష్ట్రం తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పి అందరూ ఊహించాం. కానీ భగవంతుని దయ వల్ల తక్కువ నష్టంతో బయటపడినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నాను. ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ తుఫాను తీవ్రతను ముందుగానే ఊహించి అధికార యంత్రాన్ని అలాగే ప్రజల్ని అప్రమత్తం చేసిన సంగతి మనం చూసాం. దీనివల్ల ఏమైందంటే అందరూ కూడా అప్రమత్తమై ఎక్కువ నష్టం జరగకుండా తక్కువ నష్టంతో బయటపడే అవకాశాలు మనకు కల్పించాయి. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు తక్షణమే రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల్లో మరియు తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ముందుగానే పునరావాస కేంద్రాలకు పంపించి ప్రాణ నష్టం జరగకుండా చూసి వారికి కావాల్సినటువంటి భోజన ఏర్పాట్లన్నీ చేసినందుకు మరి ప్రభుత్వాన్ని యంత్రాంగాన్ని కూడా అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అలాగే మంత్రులు, నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మండల స్థాయి నాయకులతో పాటు పార్టీలకు అతీతంగా